బాగి తన ఫ్రెండ్ ద్వారా ఆరు ఫోన్ లొకేషన్ని ట్రేస్ చేస్తుంది. ఇకప్పుడు తనుంటున్న ఇంటి నుండే ఆ ఫోన్ వస్తుందని తెలుసుకున్న బాగి ఒక్కసారిగా షాక్ అవుతుంది. పిల్లలు ప్లే గ్రౌండ్లో ఆడుకున్న తర్వాత తిరిగి ఇంటికి వస్తారు. ఇకప్పుడు అంజు ఆరు ఫోన్ని స్విచ్ ఆఫ్ చేయకుండా ఆ ఫోన్లో ఆరు ఫొటోస్ని చూస్తూ ఉంటుంది. ఇకప్పుడు అమ్ము, ఆనంద్, ఆకాష్ వీళ్ళు ముగ్గురు కూడా ఏంటంజు ఇంకా నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయకుండా ఏం చేస్తున్నావు, ఆ ఫోన్ని వెంటనే స్విచ్ ఆఫ్ చేయమని చెప్పాను కదా అని అమ్ము అంటూ ఉంటే ఇప్పుడు ఏమవుతుంది, మిస్ అమ్మకి ఈ విషయం ఎలా తెలుస్తుంది, నేను ఫోన్లో అమ్మ ఫొటోస్ని చూస్తున్నాను, అయినా అసలు ఇంత పిరికి వాళ్ళు నాకు అక్కగా అన్నయ్యలుగా ఎలా పుట్టారు అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. ఇంతలో బాగి వాళ్ళ రూమ్ దగ్గరికి వస్తూ ఉంటుంది. బాగి అలా షాక్లో ఉండిపోయి వస్తూ ఉంటే అప్పుడు ఆరు ఏమైంది బాగి, ఎందుకు అలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే ఆరు మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా బాగి పిల్లల రూమ్ వైపు వస్తుంది. ఇక అలా రూమ్ బయట నిలబడిన తర్వాత తన ఫోన్ నుండి ఆరు ఫోన్కి కాల్ చేస్తూ ఉంటుంది. అప్పుడు పిల్లలు టెన్షన్ పడుతూ ఉంటారు. ఇదేంటి మిస్ అమ్మ ఈ ఫోన్కి చేస్తుంది, కొంప తీసి మన గురించి తెలిసిపోయి ఉంటుందా అని చెప్పి పిల్లలు టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడు అంజు ఎందుకురా అంత టెన్షన్ పడుతున్నారు, ఇప్పుడే ఈ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేస్తాను అని చెప్పి స్విచ్ ఆఫ్ చేస్తూ ఉంటుంది. అమ్మ చనిపోయిందన్న విషయం మిస్ అమ్మకు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదని చెప్పి డాడీ మనకి ఈ విషయం తెలిసిన రోజే చెప్పారు కదా, అయినా ఇప్పుడు మిస్ అమ్మకి విషయం తెలిసిందంటే డాడీ మళ్ళీ మనకి పనిష్మెంట్ ఇస్తారు అని చెప్పి ఆనంద్ అంటూ ఉంటాడు. ఇకప్పుడు అమ్ము మాట్లాడుతూ అవును, ఆ రోజు స్టేజ్ మీద బాగీకి అవార్డు ఇస్తున్నప్పుడే బాగీ గురించి డాడీకి తెలిసింది, కానీ అమ్మ గురించి తెలిస్తే తను బాధపడుతుందనే కదా మనల్ని కూడా ఈ విషయం చెప్పొద్దన్నారు, కాబట్టి మిస్ అమ్మకు ఎప్పటికీ మనం ఈ విషయం తెలియనివ్వకూడదు అని చెప్పి అలా నలుగురు పిల్లలు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇదంతా కూడా డోర్ బయట నిలబడి వింటున్న బాగి తనతో మాట్లాడిన కొడైకెనాల్ అక్క ఆరు ఇద్దరు ఒకటే అన్న విషయం తెలుసుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. మా మేడం ఎక్కడున్నా సరే 10 గంటల కల్లా ఉదయాన్నే ఎఫ్ఎం దగ్గరికి వచ్చి కూర్చునేవారు, మా మేడంకి ఎఫ్ఎం ప్రోగ్రాం అంటే అంత ఇష్టం అంటూ రాతో చెప్పిన మాటల్ని బాగి గుర్తు చేసుకొని తనలో తాను కుమిలిపోతూ ఉంటుంది. మరి నిజం తెలుసుకున్న బాగి రానున్న ఎపిసోడ్లో ఏం చేయబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.